మొదలైందయ్యా హడావుడి. ఎలక్షన్ లో త్వరలో పెట్టబోతున్నారట. అది సరే, ఈసారి టికెట్ మళ్ళీ ఎవరికి ఇస్తారంటారు? టికెట్ ఎవరికిచ్చినా నీకు నాకు మాత్రం ఇచ్చే ఆశ లేదు. అందువల్ల దాని గురించి ఆలోచించడం, అనుకోవడం అనవసరం. సరేనండి, ఎన్నాళ్ళలో పెడతారంటారు? ఏమో 4 రోజుల లోపలని కొంతమంది అనుకుంటున్నారు, 2 నెలల లోపలని కొంతమంది. మొత్తం మీద 6 నెలల్లో ఎలక్షన్లు పెడతారండి. సరే చూద్దాం. నా ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అయిన సోదర సోదరీమణులారా, గత 15 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీకు సేవ చేసే అవకాశాన్ని మీరు నాకు కల్పించారు. ఈ 15 సంవత్సరాల్లోనూ నా నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంత పురోభివృద్ధి సాధించింది మీకు తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పడం నన్ను గురించి నేనే చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అందుకని అది మీకే వదిలేస్తున్నాను. ఇక ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. ఈసారి కూడా నన్నే గెలిపించండి అని నేను మిమ్మల్ని కోరను. ఎందుకంటే ఏ నాయకుడైనా నన్ను గెలిపించండి అని ప్రజల్ని కోరవలసింది ఒక్కసారి. ఆ తరువాత గెలిపించాలా ఓడించాలా అనేది నిర్ణయించడం మీ వంతు. కనుక నేను ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డాను, మీకు ఉపయోగపడ్డాను, ఇంకా ఉపయోగపడతాను అని మీరు అనుకుంటే మాత్రం నన్ను గెలిపించండి అని సవినయంగా మనవి చేస్తున్నాను. సెలవు. నిజమే, 15 సంవత్సరాలుగా మనందరికీ ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. కానీ మనందరికీ ఏం చేశాడు, ఏం చేయడని నేను అడుగుతున్నాను. ఈ 15 సంవత్సరాలు మరొకరిని ఆ స్థానంలోకి రాకుండా చేస్తున్నాడు. ఎందుకు రానివ్వటం లేదని నేను అడుగుతున్నాను. అందరూ సావధానంగా ఉండాలి, పిల్లలందరూ కూర్చోవాలి. సోదరులారా, అతను మీ అందరినీ బుట్టలో వేసి మసిపూసి మారేడికాయ చేసి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. అయినా అతన్నే మీరంతా ఎందుకు ఎన్నుకుంటున్నారని అడుగుతున్నాను. నేను 15 సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్నాను, 15 సంవత్సరాలుగా ఎన్నికల్లో నిలబడుతున్నాను. అయినా నన్ను ఎందుకు ఎన్నుకోవటం లేదని మీ అందరినీ తీవ్రంగా అడుగుతున్నాను. ఎక్కడరా చప్పట్లు? అక్కడ వెళ్ళి. అయ్యా అయ్యా అయ్యా, శుభవార్త. ఇక నుంచి మనకు అన్ని శుభాలన్నయ్యా. ఏమిటి చెప్పు? ఈ రోజు పార్టీ నుంచి 4 రిజైన్ చేశారు. అది కూడా శుభమే. నువ్వు నోర్మయ్య, నువ్వు చెప్పవయ్యా. ఏం లేదండి, ఈసారి ఎలక్షన్స్ లో మీరు గెలవడం ఖాయం అంటున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట కదా. సంవత్సరం తిరగకుండా ఎలక్షన్లు వస్తాయని నేను అంటున్నాను. పదవిలో లేనివాడు ప్రతి నెలా ప్రభుత్వం పడిపోతుంది అనుకుంటాడు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటాడు. పదవిలో ఉన్నవాడు 5 సంవత్సరాల వరకు ఎలక్షన్సే రావు, తానే కంటిన్యూ అవుతాను అనుకుంటాడు. ఇది ఆనవాయితీ, ఆచారం. దీన్ని ఎవరు మార్చలేరు. నువ్వు నోరు మూస్తావా? సరే, జనం ఏమనుకుంటున్నారయ్యా? ఏమనుకుంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఆ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చాం, ఆయన ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇక ముందు కూడా ఏమీ చేయడు అని నిర్ణయానికి వచ్చేశారు జనం. మన మారుతి గారు 15 సంవత్సరాల నుంచి నిలబడుతూనే ఉన్నారు, కానీ ఇంతవరకు నెగ్గలేదు. ఈసారి ఆయన నెగ్గించి చూస్తే ఆయన ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటున్నారు. ఈయన చెయ్యకపోతే ఈయన కూడా దించేద్దాం అనుకుంటున్నారా? నువ్వు నోరు ముయ్యకపోతే నీ నెత్తి మీద ఉన్న సగం వెంట్రుకలు పీకేద్దాం అనుకుంటున్నారు. నువ్వు నోరు ముయ్యి. అయ్యా అయ్యా, ఏమిటయ్యా నువ్వు తీసుకొచ్చిన శుభవార్త? శుభవార్త కాదండి. మరో 4 పార్టీలో నుంచి వెళ్ళిపోయారా? నువ్వు నోరు ముయ్యి, నువ్వు చెప్పు. ఇంకో 15 సంవత్సరాల దాకా ఆయనే ముఖ్యమంత్రి, ఇంకెవ్వరూ ఆయన కదపలేరని జనం చాలా గట్టిగా చెప్తున్నారండి. పైగా ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు, ఈయనే జైలుకు వెళ్లారని కూడా అడుగుతున్నారండి జనం. అవునయ్యా, నేను రాజకీయాల్లో దిగేనాటికి జైలుకి వెళ్లే అవసరం పోయింది. దేశానికి స్వతంత్రం వచ్చేసింది. మన వాళ్లే పరిపాలించే రోజుల్లో మనం ఎలా జైలుకి వెళ్తామయ్యా? దొంగతనాలు, హత్యలు చేస్తే తప్ప. ఏమిటి జైలు చరిత్ర ఉంటే కానీ రాజకీయాల్లో పనికిరావు అంటే హత్యలు చేయాలా అని నేను అడుగుతున్నాను. మీరేమైనా అడగండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మరో పార్టీ రాదు, మరో ముఖ్యమంత్రి కాడు. చూసావా? ఇది కార్మిక సహాయం రద్దు చేయాలనేగా. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆర్డినెన్స్ పాస్ చేయడం అలవాటు అయిపోయింది. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఆర్డినెన్స్ల ప్రభుత్వం. దీన్ని నువ్వే కాపాడాలి. బ్రదర్, ఎవరో తిరగబట్టం వేరు, నువ్వు తిరగబట్టం వేరు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి కొడుకువి. ఈ ఆర్డినెన్స్లు ప్రభుత్వం మీద నువ్వు పోరాటం జరిపితే రాష్ట్రం మొత్తం నీ వెనక నిలబడుతుంది. అనవసరంగా ఆవేశపడదు. తిరుగుబాటు సమస్యను పరిష్కరించదు. ముందు సంప్రదింపుల ద్వారా ప్రారంభించదు. కార్మిక సంఘాలను రద్దు చేయాలన్న ఆర్డినెన్స్ మీరు ఎందుకు పాస్ చేశారో నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముంది? రాష్ట్రం ఆర్థికంగా వెనకబడుతోంది. దానికి కారణం ఉత్పత్తి తగ్గిపోతోంది. దానికి కారణం కష్టపడి పని చేయాలి అనేది తగ్గిపోతోంది. దానికి కారణం మీ యూనియన్లు ఉండటం మూలంగా టైం టు టైం వర్క్ చేయాలని, సెలవు దినాలు పెంచాలని, పండగ సెలవులు కావాలని, ఎవరైనా పుడితే సెలవు, చస్తే సెలవు కావాలని ఏవేవో పిచ్చి షరతులన్నీ పెట్టి ఉత్పత్తి తగ్గించేస్తున్నారు. దాని మూలంగా దేశ పురోభివృద్ధి కుంటుపడుతోంది. అందుకనే యూనియన్లు ఉండకూడదు అని నిర్ణయించాం. చాలా పొరపాటు. మనిషికి తలనొప్పి వచ్చిందంటే ఆ నొప్పిని పోగొట్టడానికి ప్రయత్నించాలి కానీ తలనే నరికేమన్నట్టుంది మీ ఆర్డినెన్స్. అంటే ఏముంది? కార్మికులు యూనియన్లు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళలో వాళ్ళు తర్కించుకోవడానికి, వాళ్ళ బాధల యాజమాన్యంతో చెప్పుకోవడానికి, యాజమాన్యం వినిపించకపోతే ప్రభుత్వం దృష్టి తేవడానికి, ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే స్ట్రైక్ చేసి వాళ్ళ నిరసన తెలియజేయడానికి, తద్వారా వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు సాధించుకోవడానికి. కార్మికులు వెట్టి చాకరీ చేసే రోజులు పోయాయి. మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకంలో ప్రధాన సూత్రం వెట్టి చాకరీ నిర్మూలనే. మీరు ఈ ఆర్డినెన్స్ పాస్ చేయడం ద్వారా మీరే స్వయంగా రాష్ట్రంలో మళ్లీ వెట్టి చాకరీని ప్రవేశపెడుతున్నారు. దీన్ని ఎంత మాత్రమే సహించం. ఈ వెట్టి చాకరీని మీరు సమర్థించే పక్షంలో రాష్ట్రం అంతా అల్లకల్లోలం జరుగుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామానికి మీరు సిద్ధంగా ఉండండి. గుడ్ బై. నాన్న నువ్వు ఏమైనా గొడవ పడ్డారా? ఏ ఆయన అలిగి భోజనానికి రాకుండా అక్కడే ఉన్నారు. ఎక్కడా? అరుగో. డాడీ నా మీద అలిగారా? రండి భోంచేద్దాం. నాకు ఆకలి కాలేదు. కడుపులో కాలుతున్న ఆకలిగా లేదంటాం కోపానికి మొదటి లక్షణం. అయినా చీఫ్ మినిస్టర్ గా మీరు మాట్లాడారు, కార్మిక నాయకుడుగా నేను మాట్లాడాను. ఎక్కడిదక్కడే. డాడీ నా మాటలకి మీరు తట్టుకోలేకపోతే ప్రతిపక్షాలను మీరు ఎలా తట్టుకుంటారు? ఇంట్లోనే ప్రతిపక్షం ఉంటే ఎలా తట్టుకుంటాం? నేనేం ప్రతిపక్షం కాదు డాడీ, నీ పక్షమే. కాకపోతే కార్మిక పక్షం. చూడండి డాడీ, మీ వృత్తికి సంబంధించింది కానీ నా వృత్తికి సంబంధించింది కానీ ఎవరో వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీరు నేను కాదు, అమ్మ బాధపడుతుంది. వడ్డించడం జరిగింది, రండి భోంచేద్దాం. ప్లీజ్. ఏమండి అయ్యో రామా, అలా చూస్తారేంటండి? అడగండి. నాకు ఇప్పుడు ఏమైంది, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని. నాకు ఇప్పుడు ఏమైంది, నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నారంటే హాయిగా పార్కులో పచ్చగడ్డి మీద ఒక అందగాడి చేత్తో దర్జాగా సేవ చేయించుకుంటున్నారు. అయ్యో పాపం, ఏంటండి నా లూనాకేమైందోనండి. ఇది మరీ బాగుందండి. వెనకడికి ఒకడు ఇల్లు కాలితే కాలింది కానీ నా బెడ్రూమ్ కర్టన్ కాలేదు కదా అని చాలా సంతోషించాడు. అలా ఉంది మీ వ్యవహారం. అవును, మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదా? ఆత్మహత్య భలేవారండి, నేను లూనా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏమిటి ఆత్మహత్య ఎలా చేసుకోవాలని? ఓహో, లూనా ఎలా తోలాలనండి. అర్థమేదిలేండి. అయితే మీరు వెళ్ళబోద్దు అనమాట. మరి ఇంతకీ బోర్డు ఏది? ఇక్కడుంది. ఏమండో మీకు తెలుసో లేదో, ఆడపిల్లలు ఎల్బోర్డు కట్టుకుని ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకండి? ఎందుకంటారేంటండి, ఎలాగో ఎల్బోర్డే కదా అని రౌడీ అధువులంతా మీ వెంట పడతారు. లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి, సెంటర్ నుంచి వచ్చి అందరూ మిమ్మల్ని డాష్ కొడతారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బోర్డ్ లేకుండా కూడా మీరు ఎవరన్నా డైరెక్ట్ డాష్ కొట్టారనుకోండి, ఏ మగాడు ఏం పట్టించుకోడు. ఎందుకంటే మీరు డాష్ కొట్టినా కూడా అందంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా కొడతారు కదా. అందుకని నేను చేసి అవతల పారేస్తాను. థ్యాంక్స్ అండి, బాయ్ అండి. ఎక్కడండి? వదిలేదండి. అవును, మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ ఉందండి? అందులో ఉందండి. ఇదే కదండి? ఏమండి, మీరేమన్నా డాక్టర్ చదువుకున్నారా? అఫ్ కోర్స్, ఫుల్ డాక్టర్ కదనుకోండి, హాఫ్ డాక్టర్ అండి. ఎందుకంటేనండి ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు కదండి, యాక్సిడెంట్లు అవి అక్కడ సహజంగానే జరుగుతుంటాయి కదండి, వాళ్ళందరికీ ట్రీట్ చేస్తుంటాను. ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. ఏమైనా 10 మందికి సేవ చేస్తే మీలాంటి నర్సమ్మలకు సేవ చేయగలటం నా అదృష్టం అండి. అమ్మా, అయ్యో ఏమైందండి? ఏముందండి, మీకు తగిలిన డబ్బే నాకు తగిలి ఉంటుంది. చాలండి, పర్వాలేదండి. అదేం కుదరదండి, మీరు ఇప్పుడే ఇక్కడే వెంటనే తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఆలస్యం అయితే వడ్డీ కూడా యాడ్ అవుతానే. ఏమిటోలేండి, మళ్ళీ మీలో నాకు ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో, మీకు సేవ చేసి మీతో సేవ చేయించుకునే భాగ్యం మళ్ళీ నాకు ఎప్పుడు కలుగుతుందో. గాడ్ బ్లెస్, మెనీ మోర్ యాక్సిడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.